అమ్మమ్మల కాలం నాటి సోరకాయ పెరుగు పచ్చడి చేసుకుందామా? దీనికోసం అయితే ఒక కప్పు సోరకాయ ముక్కలు తీసుకొని అర టీ స్పూన్ ఉప్పు, ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టేసి సోరకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మా అమ్మమ్మ వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ శొంఠి. ఇది వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఏ పెరుగు పచ్చళ్ళలోకైనా. ఇక్కడైతే ఒక కప్పు పెరుగులోకి పావు టీ స్పూన్ శొంఠి పొడి, ముప్పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే సోరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర శొంఠి లేకపోతే ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క వేసి కూడా దంచుకోవచ్చు. దీన్ని అయితే నేను తాలింపులో వేసి వేయించుకుంటాను, కావాలంటే డైరెక్ట్గా పెరుగులో కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ వేసి వేగాక ఈ పచ్చిమిరపకాయ ముద్ద, కరివేపాకు, పసుపు కూడా వేసి వేయించుకొని ఇప్పుడు మన సోరకాయ ముక్కలు కూడా ఇక్కడ చల్లారిపోయి ఉంటాయి. దీంట్లోకి పెరుగు, ఈ తాలింపు వేసుకొని చివరిలో కొత్తిమీరకు వేసుకోవడమే.